హలో గాయ్స్, వెల్కమ్ టు డిజిటల్ డెస్క్. అందరం మనం కల్కి 2898 ప్రభాస్ మూవీ అందరం చూసినాం. సో అది పార్ట్ 1 అయితే కంప్లీట్ అయింది, మన ముందుకు వచ్చేసింది భారీ విజయంతో, అట్లా దూసుకుపోతుంది. సో ఈ రోజు నాకు వచ్చిన కొత్త ఐడియా ఏంటంటే, మనం పార్ట్ 2 ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి నరేషన్ చేద్దామని ట్రై చేసిన. సో ఇప్పుడు మీ ముందుగా స్టోరీ తీసుకురాబోతున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఎలా ఉందో, బాగుందా బాగాలేదో కూడా కామెంట్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ. నా కథ ఓన్లీ కల్పితం మాత్రమే, ఖచ్చితంగా సినిమా ఇలా ఉంటుందని కాదు. నా యొక్క వేరియేషన్లో నేను చెప్తున్న స్టోరీ. కల్కి 2898 మొదటి పార్ట్ అయితే అలా ముగిసింది. సుప్రీం యాస్కింగ్ అనేవాడు ఒక మందు తాగి సూపర్ మ్యాన్ లా అయిపోయాడు. ఏ మందు అంటే ప్రాజెక్ట్ కే అనే దాన్ని వాడుకొని కల్కి అనే బిడ్డను పుట్టించడానికి వాడిన మందు. అదే సుమతి అనే అమ్మాయి గర్భంలో ఉంది. ఇంతలో భైరవ అనేవాడు ఒక క్లోన్ అని తెలిసి అశ్వత్థామ షాక్ గురైతాడు. అసలు భైరవ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అని అనుకుంటూ ఉంటాడు. సుమ 80ని కాపాడాలంటే అశ్వత్థామ మరియు యాస్కిన్ ఇద్దరు కలిసి పనిచేయాలి. మన కథలో 2 కొత్త పాత్రలు ఇంట్రడ్యూస్ అవుతాయి. ఒక పేరు వశివ, ఇంకొకరి పేరు ఆనంద్. వశివ అనటైన ఒక రహస్య సంస్థకు నాయకుడు. ఈ సంస్థ పురాతన గ్రంథాలను, జ్ఞానాన్ని అధ్యయనం చేసి లోక నాశనం నుండి కాపాడడానికి ప్రయత్నిస్తుంది. వారి నమ్మకం ప్రకారం కల్కి రాక ప్రపంచాన్ని మరింత అంధకారంలోకి నెట్టేస్తుంది. కాబట్టి వారు కల్కి రాకను అడ్డుకునేందుకు కుట్రపూరిత ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఆనంద్ ప్రాజెక్ట్ కేలో పనిచేసిన మేధావి శాస్త్రవేత్త. అతని యాస్కిన్ నిజమైన ఉద్దేశాలను, ప్రాజెక్ట్ కే యొక్క నిజమైన లక్ష్యాలను బయట పెడతాడు. వశివ నేతృత్వంలోని రహస్య సంస్థ కల్కి రాకను అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తారు. వారు అధునాతన టెక్నాలజీని ఉపయోగించి సుమతిని కనుగొని ఆమెను చంపేయాలని ప్లాన్ చేస్తారు. యాస్కిన్ కల్కి రాకను పూర్తిగా కోరుకుంటుంటాడు. ఎందుకంటే 2898 ADలోని దుష్ట శక్తులను ధ్వంసం చేసి లోకాన్ని కాపాడగలిగే ఏకైక శక్తి కల్కి మాత్రమే అని అతను నమ్ముతాడు. కానీ ఈ విషయాన్ని అతను ఇంతకుముందు ఎందుకు దాచిపెడతాడు? అశ్వత్థామ మరియు యాస్కిన్ వారి పాత శత్రువులను ఓడించి అసలు భైరవ్ ఉన్న ప్రదేశాన్ని కనుక్కుంటారు. అక్కడ వారికి ఊహించి నిజం తెలుస్తుంది. భైరవ కూడా యాస్కిన్ ప్రయోగంలో పాల్గొన్న వ్యక్తి అని, అతను కూడా కల్కి అవతారం కావడానికి అనువైన శరీరంతో సృష్టించబడ్డాడని వారికి తెలుస్తుంది. ప్రాజెక్ట్ కే 2 బలమైన అవతారాలను సృష్టించే ప్రయత్నమా? వశివ యొక్క దాడి నుండి తప్పించుకునే క్రమంలో సుమతి ప్రసవించడానికి సిద్ధంగా ఉంటుంది. అశ్వత్థామ మరియు యాస్కిన్ ఆమెను ఒక పురాతన ఆలయానికి తీసుకెళ్తారు. ఈ ఆలయం కల్కి రాకకు సంబంధించిన ప్రాచీన శక్తులతో నిండి ఉంటుంది. ఇది సుమతి యొక్క ప్రసవానికి రక్షణ కల్పిస్తుందని వారు నమ్ముతారు. పురాతన ఆలయంలో భారీ యుద్ధం జరుగుతుంది. వశివ యొక్క సైన్యం సుమతిని తొలగించడానికి ప్రయత్నిస్తుంది. అశ్వత్థామ, యాస్కిన్ మరియు భైరవ కలిసి వారిని ఎదుర్కొంటారు. యుద్ధం మధ్యలో సుమతి ఒక అద్భుతమైన బాలుడిని ప్రసవిస్తుంది. పుట్టిన బాలుడు చుట్టూ కాంతి వ్యాపిస్తుంది. అతని శరీరం చుట్టూ లోహపు కవచం ఏర్పడుతుంది. అతని కళ్ళు దేవతల తేజస్సుతో మెరుస్తాయి. అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. కల్కి నిజంగా జన్మించాడా? కానీ ఆశ్చర్యం ఎక్కువసేపు నిలవదు. పుట్టిన బాలుడు మొదటి మాటలు ఇలా ఉంటాయి: నేను కల్కి కాదు, నేను భద్ర అని బాలుడు చెప్పడంతో అశ్వత్థామ, యాస్కిన్, ఇతరులు అందరూ ఆశ్చర్యంలో మునిగిపోతారు. ఎందుకంటే ప్రాజెక్ట్ కే ద్వారా జన్మించిన బిడ్డ కల్కి అని అందరూ భావించారు. భద్ర ఎవరు, ఎందుకు అతన్ని కల్కి కాదని చెప్తున్నాడు? యుద్ధం ముగిసింది కానీ వశివ పూర్తిగా ఓడిపోలేదు. అతను పారిపోయి తన రహస్య సంస్థను మరింత బలపరిచేందుకు ప్రయత్నిస్తాడు. మరోవైపు భద్ర జన్మించిన శక్తి కారణంగా లోకంలో మార్పులు మొదలవుతాయి. ప్రజలు కొత్త ఆశాకిరణాన్ని చూస్తారు. భద్ర అనే బాలుడు కల్కి రాకముందు ప్రజలకు ఆశ, శక్తిని అందించే ఒక దైవ సంకల్పం కావచ్చు. కల్కి జన్మించే ముందు లోకాన్ని సిద్ధం చేయడానికి అతను పంపించిన ఒక అవతారం కావచ్చు. భద్ర యొక్క శక్తులు పెరుగుతూనే ఉండవచ్చు మరియు అతను తన నిజమైన గుర్తింపును కనుగొనే ప్రయాణంలో ఉండవచ్చు. ముగింపు ట్విస్ట్ మరియు సస్పెన్స్ తో నిండి ఉంటుంది. ఇది ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తుంది మరియు 3వ భాగం కోసం ఎదురు చూసేలా ఉంటుంది. అసలు కల్కి ఎవరు, భద్ర పాత్ర ఏమిటి, లోకం ఎలా మారుతుంది, ఇవన్నీ చూడాలంటే పార్ట్ 2 కంప్లీట్ గా అయిపోవాలి. తర్వాత పార్ట్ 3 కోసం ఎదురు చూడాలి. ఇది నా విశ్లేషణ ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.